కార్యక్రమం మాట్లాడేది మొదలు పెట్టకంటే ముందు మన భారత జాతి నూతన రాష్ట్రపతి ఆదివాసీ బిడ్డ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పేదరికం నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా గవర్నర్గా ఇవాళ భారత జాతి రాష్ట్రపతిగా ఆమెని ఒక ఆదివాసీ బిడ్డని ఇవాళ ఆ స్థాయిలో కూర్చోబెట్టిన మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ప్రజాఘోష బీజేపీ భరోసా ఫస్ట్ ఈ కార్యక్రమం పేరు పల్లెగోస బీజేపీ భరోసా ఉండే. ఇక మనం పట్టణాలలో కూడా తిరుగుతున్నామని మనం ప్రజాఘోష బీజేపీ భరోసా అని నామకరణం మార్చుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలని ఎన్నుకోవడం జరిగింది. ఆ 14 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నాలాంటి వాళ్ళు వెళ్ళి సౌండ్ తగ్గిరుబా వెళ్ళి కార్యకర్తల మధ్యలో ఉండి వివిధ అంశాల మీద ప్రజల ముందరికి వెళ్లాలన్న ఈ భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో నన్ను కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలం కొమరం భీం కర్మభూమికి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఘనంగా ఆహ్వానించి జిల్లాలో మరియు ఆదిలాబాద్ పట్టణం నుంచి ఇప్పుడు జైనత్ మండలంలో కార్యక్రమం మొదలు పెడుతూ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొంది మీ ముందర ఇక్కడ నిలబడడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న మన మండల్ ప్రెసిడెంట్ కట్కం రామదాస్ అన్నకి, జిల్లా అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు పాయల్ శంకర్ గారికి, మన జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారికి, ఎక్కడున్నాడు రమేష్ అన్న, అదే రకంగా బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ యాదవ్ గారికి, ఏడున్నాడు మన ప్రతాప్ యాదవ్, యువ మోర్చా అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారికి, బూత్ కమిటీ సభ్యులు విక్కీ సంతోష్ గారికి, లింగారెడ్డి గారికి, అనిల్ యాదవ్ గారికి, సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన జైనత్ గ్రామ మండల సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మండలాధ్యక్షులు చెప్తా ఉన్నారు రామదాస్ గారు, టీఆర్ఎస్ వాళ్ళు కనుక్కుంటున్నారట ఇన్ని బైకులు వచ్చినాయి, ఇంత యువత వచ్చిండ్రు, బీర్లు బిర్యానీలు అయితే బీజేపీ వాళ్ళు ఇయ్యరు, బండ్లల్లా పెట్రోల్ పోసిర్రా అనుకోమని చెప్పినట్టు. మా యువతకి మా కార్యకర్తలకి బండ్ల పెట్రోల్ పోవాల్సిన అవసరం లేదు, సాయంత్రం కాగానే సారా పోసుడు అవసరం లేదు.
ఇదంతా నరాలల్లా హిందుత్వ రక్తం ప్రవహిస్తున్న కార్యకర్తలు. ఛత్రపతి శివాజీ సైన్యం ఇది. ఇగో మా మండల ప్రెసిడెంట్ మీద కేసు పెట్టినట, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట, మర్డర్ కేసు పెట్టినట, మళ్ళా కొడుకు మీద ఇంకేదో కేసు పెట్టినట. మా మీద మా జిల్లాలైతే నా మీద లో ప్రేమ. అరే నేనేం చేయలేదురా నాయన, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నీ బిడ్డని అరుచుకున్నారు. నేనేం చేయలే. నా మీద లో ప్రేమ. ఏడికి పోయినా రాళ్లతోడు కొట్టుడు, నా కార్యకర్తల మీద అటాక్ చేసుడు. ఓ పిల్లగాడు కార్యకర్త ఆర్మూర్లో ఒకసారి కాలికి దెబ్బ తాకినా కూడా రెండో రోజు మళ్ళా నందిపేటకి బండి సంజయ్ గారు వస్తుంటే కాలు కుంటుకుంటా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల మనోభావాలు పెంచి దాన్ని బలపరిచిన అటువంటి కార్యకర్తలు ఉంటారు. ఏడ కాలు జారిండో, కాలు జారి దానికి ఏమైందో కాలికి తెలియదు కానీ ఇంత పెద్ద పట్టి కట్టి ట్విట్టర్లో పెట్టిండు. మంది ఎక్కువై కాలు జారి పడ్డా, జర ఓటీటీ షోస్ ఏమని ఉంటే చెప్పుర్రి 3 వారాలు సినిమా చూస్తారట. ఇది కల్వకుంట్ల తారక రామారావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కల్వకుంట్ల తారక రామారావు ఫరక్ చూసినరా అన్న? ఫరక్ చూసినరా? ఒకప్పుడు, ఇప్పుడు లేడు, మనం అందరం దురదృష్టం కోల్పోయినాము. గోవా ముఖ్యమంత్రి, మన దేశానికి రక్షణ మంత్రి ఉండే మనోహర్ పారికర్, ఆయన క్యాన్సర్ బీమారి వచ్చో ఏదో పాపం ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బీమారి ఉండంగా ఆక్సిజన్ పైపు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి పనిచేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇదట కాలు జారిండు, ఈయన కింద బెనికిందట. మళ్ళీ ట్విట్టర్ మీద పెట్టి నాకు టైంపాస్ కోసము ఓటీటీ షోస్ ఏమని ఉంటే చెప్పుర్రి, సలహాలు ఇయ్యండి అని. ఢిల్లీలో అడుగుతారు నన్ను, అరే కేసీఆర్ బాగా పైసలు బాగా సంపాదించినట, ఓడగొట్టొస్తుందా అని నన్ను అడుగుతారు. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు రాజకీయ నాయకులే కాదండి, వీళ్ళు చాలా లిల్లిపుట్టులు. లిల్లిపుట్ అంటే తెలుసు కదన్నా, హల్కా పుల్కా. వీళ్ళని ఉట్టిగా చిటికెత్తి ఓడగొడతామండి భారతీయ జనతా పార్టీ అనుకుంటే అని నేను ఈ కేటీఆర్ ట్వీట్ చేయగానే వాళ్ళకి పంపించిన. ఈయన రాజకీయ నాయకుడు, కాలు బెనుకుతే నీ మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లం ఉంది. రాష్ట్రం అంతా పంటలు మునిగిపోయినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి, పానాలు పోయినాయి, జంతువులు చచ్చిపోయినాయి. నువ్వు ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూసే బదులు రివ్యూలనే చేయొచ్చు కదరా భయ్, రివ్యూలనే చేయొచ్చు కదా. ఓ 2 కట్టెలు పట్టుకొని హెలికాప్టర్ ఎక్కి తిరగచ్చు కదా. బుర్రని ఫ్లైట్ తీసుకుంటాడు నువ్వు, ప్రైవేట్ ఫ్లైట్ పెట్టుకొని వారంకోసారి దుబాయ్ పోతాడు. హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన చేయరాదా? పోనీ అయ్యే చేసిండా? కేంద్రంకి వెళ్ళి హై పవర్ కమిటీ వచ్చే ఆదిలాబాద్ జిల్లా తిరిగే, నా దగ్గర పడకల్ చెరువు కాడికి వచ్చే, అటు కరీంనగర్ జిల్లా తిరిగే, అంచనాలు వేసుకునే పాయ్. అయ్యా కొడుకు మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేది లేదు. ఇక ఇప్పుడే ఇచ్చిండ్రు, మా వాళ్ళు ఇచ్చిర్రు. ఇగో ఆదిలాబాద్ జిల్లాకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాగ్దానాలను ఆదిలాబాద్ ప్రజలపై గతంలో సీఎం కేసీఆర్ కురిపించిన వరాలట. ఈ తుఫాన్ వరాలు ఇచ్చుట్ల మాత్రం తుఫాన్ కూడా పనికిరాదట. నిజంగా తుఫాన్ కూడా పనికిరాదు, వరుణదేవుడు కూడా పనికిరాడు. అట్లా వరాలు ఇస్తాడు కేసీఆర్. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట ఆదిలాబాద్ జిల్లాకి వస్తానని హామీ వచ్చిండా అన్న? సిఎస్ సహా అధికారులంతా 4 రోజుల నుండి
గిరిజన ఇతర సమస్యలు తీర్చే పోతానని హామీ. ఆయన అత్తారట, 4 ఐఏఎస్ ఆఫీసర్లను తెస్తారట, గిరిజనుల సమస్యలన్నీ తీర్చిపోతారట. తీర్చిండా అన్న? ఇచ్చిండా? మీ పోడు భూములన్నీ పట్టాలు అయినాయా? ఇచ్చిన 3 ఎకరాలు ఊళ్ళకి వచ్చినాయి అన్న. డబల్ బెడ్రూమ్ ఊళ్ళకి వచ్చిందన్న. రానోళ్ళ అదృష్టవంతుడు అది ఎన్నడు కూలుతుందో తెలియదు. రానోడు పానంతో బయటపడ్డట్టే. అవసరమైతే ఆదివాసీ గూడాలను స్వయంగా పర్యటిస్తానన్న కేసీఆర్ అన్నడా? వచ్చిండా? ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కశ్మీర్గా తయారు చేస్తారట. హైదరాబాద్ని డాలస్ చేసిండు, కరీంనగర్ లండన్ చేసిండు, వరంగల్ని ప్యారిస్ చేసిండు. ఇక ఆదిలాబాద్కి ఏం అనలేదనుకున్నా. కశ్మీర్ అన్నాడు అన్నాడా? మంచు కురుస్తున్నది ఈడ. ఆదివాసీలను యాపిల్ వండినాయట, జోగురామన్న ఇంట్లోనేట. ఆదివాసులని విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుంచుతానన్న కేసీఆర్. ఉట్నూర్ల ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఉట్నూర్ల ఆడ జాగా కూడా ఇయ్యలే. ఈయన 6 ఏళ్లు జాగా ఇయ్యలే. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు, ట్రైబల్ యూనివర్సిటీ జాగా ఇవ్వవా అని గట్టిగా మాట్లాడుతున్నారని మొన్న ములుగులు ఇచ్చినట్టున్నాడు. ఈ మధ్య పోయిన సంవత్సరం నాకు తడుసుడు ఓకే, పేపర్ తడుతుందా? ఎట్లా ఈ వరాలన్నీ తడిచి పీకినాయి, ఎప్పుడు తుఫాన్లో కొట్టుక పీకినాయి. సరే పట్టు ఇది పోతున్నా భీమ్ వర్ధంతి అందులో పెట్టేసి ఇక భీమ్ వర్ధంతి సందర్భంగా జోడే ఘాటును చారిత్రక ప్రదేశంగా, పర్యాటక కేంద్రంగా మారుస్తానని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తానని 2014లో హామీ. అయిందా అన్న? అంతర్జాతీయ పర్యటన కేంద్రం అయిందా? ఇక కొమరం భీమ్ గారు పుట్టిన ఊరినే ఈయన మోసం చేసిన చరిత్ర హీనుడుగా ఇవాళ కేసీఆర్ మిగిలిపోతాడు. అంతే కదా? చల్ల వర్షంలో తడిస్తే మజా వస్తున్నది. కెరమెరి జోడేఘాట్ వరకు వచ్చే వర్ధంతి లోపు రోడ్డు నిర్మాణం 4 లేన్ రోడ్డు నిర్మాణం హామీ. రైతులందరూ గిట్టుబాటు ధర అందించేలా అదో హామీ. రైతులు పండించిన పంటలు మహిళా సంఘాల ద్వారా మీ దగ్గర కూడా ఇచ్చినాడు, ఇది మా దగ్గర కూడా ఇచ్చినాడు. ఆ హామీ రేషన్ డీలర్ల ద్వారా ప్రజలందరికీ కల్తీ లేని సరుకులు. ఆర్మూర్, నిల్మర్, ఆదిలాబాద్ రైల్వే దీనికి రాష్ట్ర వాటా ఇస్తానన్న. ఇయ్యాలటి వరకు చెప్తా ఉన్నా, సంతకం పెట్టలే. సంతకం పేపర్ మీద ఈ రైల్వే లైన్కి రాష్ట్ర వాటా ఇచ్చుడు కాదు, సంతకం పెట్టలే. ఏమనంటే మొన్న 11 మండలాలు ఇచ్చాడు. ఆ మండలాలు కొత్తగా ఇచ్చేసి మండలం ఇచ్చినా అని చెప్తాడు. అయ్యే భాయ్ సాబ్, కేసీఆర్ జీ, పోషెట్టి గారు, మండలం ఇచ్చుడు కాదు, మండలం వెంబడ 200 కోట్లు పైసలు ట్రాన్స్ఫర్ చేయి. ఏం చేస్తాడు? ఆకలికి ఆకలేటు, అందరికి ఆకలి అవుతుంది అనుకోర్రి. ఉంటది ఒక్క రొట్టె, దాన్ని 20 ముక్కలు చేస్తాడు, దాన్నే 30 ముక్కలు చేస్తాడు, దాన్నే 40 ముక్కలు చేసి వస్తాడు. పిజ్జా డెలివరీ చేస్తామన్నా, పిజ్జా తెప్పించుకుంటామా? తిన్నారుగా పిజ్జా ఎన్ని ముక్కలు ఉంటాయన్నా? 4 ఉంటాయా? దాన్ని 10 ముక్కలు చేస్తే పెద్దగా పిజ్జా కాదు కదా. అది కేసీఆర్ తెలివి, అతి తెలివి, దొరల తెలివి అంటే గిట్టనే ఉంటది. ఇక ఇలా చదువుకుంటా పోతా ఉంటే నేను దర్శపెట్టున్నా, మీరు దర్శపెట్టట్టున్నారు, ఇది దర్శపెట్టట్టున్నది, కానీ ఏమీ వచ్చింది లేదు, పోయింది లేదు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వరదలు వచ్చి పంటలన్నీ నష్టపోయినాయి, కొట్టుకపోయినాయి, మునిగిపోయినాయి. అయినా అన్న
ఓళ్ళకన్నా రైతులకు ఓళ్ళకన్నా ఫసల్ బీమా ఉన్నదా? ఉన్నదా? 2019 వరకు రైతులు కట్టిండ్రు ప్రీమియము, కేంద్రం కట్టింది ప్రీమియము. కానీ మన మహానుభావుడు 2018 నుంచి ప్రీమియం కట్టుడు బంద్ చేసింది. పంటలకు బీమా అయ్యాట, కానీ రైతు చచ్చిపోతేనట బీమా అవుతారట. పంటలను కాపాడేది లేదు. రైతు రుణమాఫీ అయిందన్న. రైతు రుణమాఫీ కాకుండా నిన్న పేపర్లో చదివిన నేను, నేషనల్ పేపర్లో 2.5 లక్షల రైతులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఎన్పిఏలు అయిపోయినాయి తెలంగాణలో. అత్యధిక రైతు ఆత్మహత్యలు మన దొర సిద్దిపేట జిల్లాల తెలంగాణలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మనము కేసేసి 2800 కోట్లు కోర్టు ద్వారా ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ నిన్నటిదాకా కరోనా, మళ్ళీ ఏందో మంకీ పాక్స్ అట. ఈ విదేశాలలో కేటీఆర్ తిరుగుతూ ఉంటాడు. ఏడికో ఏం అంటుకొచ్చిండు, అంటికి పెట్టుకొని వచ్చిండు. ఇవాళ మంకీ పాక్స్ అంటున్నారు. ఎవరికైనా ఆరోగ్య బీమా ఉన్నదన్న? ఎవరికైనా ఆరోగ్యశ్రీ అని ఉన్నదా? పోనీ కేంద్రం ఏమో ఆయుష్మాన్ భారత్ కి దేశమంతా ప్రీమియం కడతా ఉంటే, ఈ దుర్మార్గుడు ఈడ బీమా కట్టకుండా, ప్రీమియం కట్టకుండా మొత్తం దేశం మన తెలంగాణ ప్రజలందరినీ గాలికి వదిలేసింది. 5 లక్షల బీమా అన్న, ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబంలో 5 లక్షలు వాడుకోవచ్చు. ఇవాళ నీకు జలుబై, నీకు బీమార్ అయితే నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ 5 లక్షల వరకు నువ్వు కట్టుకో. వచ్చే సంవత్సరం మీ నాయన బీమార్ అయితే మళ్ళా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపో, మళ్ళా 5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. ఇంత మంచి స్కీమ్ ఇచ్చింది లేదు, కానీ ఏమిస్తున్నారా అంటే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అటు ఏమో ఆవాస్ యోజన కింద 2 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే, ఆ 2 లక్షలు తెచ్చుడు లేదు, ఈయన ఇన్ని పైసలు వేసుడు లేదు, ఇల్లు కట్టేది లేదు. కానీ ఏమన్నా అంటే 2000 రూపాయల పెన్షన్ ఇస్తారట. 2000 రూపాయల పెన్షన్ కిరాయి కట్టుకోవాలనా? పొరగాళ్ళ చదువు చదివియాలనా? ఇవాళ చదువు అంటే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో అడుగుపెట్టే పరిస్థితి ఉందన్న? అడుగుపెట్టే పరిస్థితి ఉందా? 9700 కోట్ల రూపాయలు కేంద్రం 2014 నుంచి సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే అది మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిడు. 9700 కోట్లు పిల్లగాళ్ళ చదువు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద కేంద్రం ఇన్వెస్ట్ చేసిన 10,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో మునగొట్టిడు. ఇవాళ ఏమన్నా అంటే నా మన్మడు చదువుకునే స్కూలు, ఒక ఆటో రిక్షా కొడుకు స్కూలు ఒక్కటే ఉండాలి అన్నాడు. ఒకటే ఉన్నదా అన్న? ఏం బువ్వ పెడుతున్నాడు అన్న మన పిల్లలకి? ఏం బువ్వ పెడుతున్నాడు? పురుగుల బువ్వ పెడుతున్నాడు. IIIT కాదు, గవర్నమెంట్ స్కూల్ కాదు, తెలంగాణ యూనివర్సిటీ అను ఎక్కడైనా అదే పరిస్థితి. వరంగల్ ఏ గవర్నమెంట్ స్కూల్కో, ఏ జిల్లా పరిషత్ స్కూల్కో, ఏ మండల పరిషత్ స్కూల్కో గదే పరిస్థితి. గురుకులాలలో కూడా పురుగుల వడ్డల బియ్యమే ఉన్నాయి. గిరి బంగారు తెలంగాణ. ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని విస్మరించడం కాదు, ఇన్సల్ట్ చేస్తా ఉన్నాడు. ఇన్సల్ట్. ఇలా తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నాడు, మనందరిని అవమానపరుస్తున్నాడు. ఇవాళ మళ్ళీ ఏమనంటే అగో ఇవన్నీ పోయినా ఆయన బిడ్డే బువ్వ పెడుతుంది. ఏం కుండ అన్న? అది బువ్వ కుండ ఏదో ఉన్నది, బోనాలు కాదు, మా దగ్గర పెడుతుంది. అది కూడా వాళ్ళకి చెప్పి పైసలు తెప్పించుకుంటుంది. అందులోకెళ్ళి కూడా మిగిలించుకుంటుంది. 100 రూపాయలు అవుతున్నాయి అనుకో, 300 వసూలు చేస్తుంది. అందులో కూడా పురుగుల భోజనం తిని మొన్న నిజామాబాద్ హాస్పిటల్లో IIT పిల్లగాళ్ళు ఒక దిక్కు, నిజామాబాద్ ప్రజలు ఒక దిక్కు. అంటే వీళ్ళకి ఎంత అహంకారంతో వీళ్ళు కొట్టిమిట్టాడుతున్నారో చూడు. అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఎలబ మొత్తం ఈ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రకంగా
మనందరినీ అవమానపరుస్తూ పాపాల పుట్ట వెరుగుతా ఉన్నది కేసీఆర్. ఇలా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 7,500 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్ ఆదివాసీ లంబాడి సోదరుల కోసము ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 2017లోనే అది కూడా కాళేశ్వరంలో మునగొట్టి ఇలా మళ్ళా నిన్న మొన్న సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడతాడు. ఏమంటాడు ఈ కేటీఆర్ అనేటోడు? మళ్ళా పోడు భూములన్నీ పట్టాలు ఇస్తామంటాడు. ఎన్నడిస్తావురా భయ్? నీ గత్తర్ దగ్గరకు వచ్చే, నీ రాజకీయ గత్తర్ దగ్గరకు వచ్చింది కదా, ఇంకెన్నడిస్తావు? గింత పెద్ద తుఫాన్ వస్తే సార్ బయటికి వెళ్ళిండు బస్సులో బయటికి వెళ్ళి సాయంత్రం ఏడ మందు కొట్టాలి అని ఫస్ట్ అది ప్లాన్ చేసుకున్నాడు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మందు కొట్టాడు. ఇది ప్లానింగ్. ఇక వీళ్ళ గురించి మాట్లాడి ఎందుకన్నా టైం వేస్ట్ చేసుకునేది? ఎందుకు టైం వేస్ట్ చేసుకునేది? వదో భయ్ ఫైల్ కాయ జోడేఘాట్ కి ముఖ్యమంత్రి వస్తా అన్నాడు. జోడేఘాట్ ని అంతర్జాతీయ పర్యాటక స్థలం చేస్తా అన్నాడు, కానీ ఆయన రాలేదు. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ని జోడేఘాట్కి పంపడం జరిగింది ఆగస్టు 2016లో. ఉజ్వల యోజన కింద 36,933 మందికి మహిళలకి ఇక్కడ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఆదిలాబాద్ లో ఇవ్వడం జరిగింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద 190 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఆవాస్ యోజన ఫస్ట్ ఎప్పుడో 11 కోట్లు తీసుకున్నాడు. దాంతో ఇల్లులు ఎన్ని కట్టినా అర్బన్ మళ్ళా 130 ఇచ్చిండు వాళ్ళకన్నా. 130 మందికి ఇస్తే 13,000 మంది ఇబ్బంది కొడతారని ఆ 130 మంది కూడా ఇస్తలేడు. దానికోసం పైసలు తెచ్చుకున్నాడు. దానికి రూపాయి వేయలే. మొత్తం కేంద్రం పైసలతో 130 కట్టిండు. అవి కూడా ఇచ్చుడు లేదు. దాని తర్వాత ఆవాస్ యోజన స్కీమే బంద్ చేసిండు. తెలంగాణలో మొత్తం దేశం మొత్తంలో 3.5 కోట్ల ఇల్లు కడితే ఇప్పటిదాకా తెలంగాణలో 0. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణంలో అయితే 1 రూపాయి కూడా తెచ్చుకోలే ఆదిలాబాద్కి. ఔషధి కేంద్రాలు ఇవాళ క్యాన్సర్ కానీ బీపీ కానీ డయాబెటీస్ కానీ బయట 200 రూపాయలకు మందు దొరికితే ఔషధి కేంద్రాలలో 20 రూపాయలకు దొరుకుతుంది. ఇంకెక్క మాట్లాడితే 10 రూపాయలకే దొరుకుతుంది. అటువంటి 7 మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ ఉట్నూరులో ఇచ్చేది ఇక్కడ జాగ ఇయ్యకపోయే ములుగుల జాగ ఇచ్చిండు. ఈ జాగ ఇచ్చిన మరుక్షణం కేంద్రం నిధులు కూడా కేటాయించింది. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ తోటి కోట్లాది మంది దేశం మొత్తంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే తెలంగాణకి వెళ్ళి ఒక్కరు లేరు. అయినా తెలంగాణ అది కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ఇక్కడ పెట్టకపోవడు. రెండోది అదే సమయంలో ఏ పేదోడు కూడా గరీబోడు కూడా ఆకలితో ఉండొద్దని తెలంగాణ మీద కేంద్రం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మీద ఖర్చు పెట్టిన పైసలు అక్షరాల 5,000 కోట్ల రూపాయల రేషన్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణలో జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీ మహిళలకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా లోన్లు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఆదివాసీ ఎస్సీ ఎస్టీ సోదరులకే సోదరిమణులకే ఈ స్కీమ్ కింద నరేంద్ర మోడీ గారు కేటాయించడం జరిగింది. మొత్తం దేశంలో 31,098 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 1,400 కోట్ల రూపాయలు తెలంగాణలో, అందులో 5,423 మంది ఆదివాసీ దళిత సోదర సోదరులు ఉన్నారు. అది తెలంగాణకి వెళ్ళి ఉన్నారు.
2018 నుంచి 2020 వరకు ఆదిలాబాద్కి 750 కోట్ల రూపాయలు 8 జిల్లాలలో, తెలంగాణలో 8 జిల్లాలలో ఉంటే అందులో ఆదిలాబాదు బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ మళ్ళా సర్వశిక్ష అభియాన్ 9700 కోట్లు కాకుండా ఈ కేటాయించడం జరిగింది. మన దగ్గర ఎయిర్పోర్ట్ కట్టిస్తానన్న కట్టించిండు అన్న. నాలుగు సార్లు సర్వే బృందాలు వచ్చి 3 ఏళ్ల కిందనే శాంక్షన్ అయితే 3 ఏళ్లకి వెళ్ళి ఫైలు దగ్గర పెట్టుకున్న ఫైలు ఏదైనా సెక్రటరియట్ కట్టాలి, అది ఓపెన్ కావాలి, ఈ నెలలకు పోయినాక సంతకం పెడతారు. ఇక మన పాపం పిల్లగాళ్ళు యూనివర్సిటీలు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. subscribe iDream channel. Do subscribe. I dream. iDream channel ni subscribe చేయండి. Do watch I dream.